నమస్కారం, నేను సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 31న పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, బందోబస్తు ఏర్పాటు పరిశీలించిన రామగుండం సిపి శ్రీనివాస్. రామకృష్ణపూర్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న మందమరి సిఐ శశిధర్ రెడ్డి. కొమరంభీం జిల్లా తీరానిలో తుడుందెబ్బ అఖిలపక్షం ఆందోళన. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. లీడర్ ఇంటికి కన్నం వేసిన దొంగలు. పక్కా ప్లాన్తో ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాల చోరీ. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటన. ఈ నెల 31న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. చెన్నూరు, జైపూర్ ఎస్టీపీపీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో రామగుండం కమిషనర్ శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాలను సిపి సందర్శించి పోలీసులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల జిల్లా పరిధిలోని జైపూర్ ఎస్టీపీపీ చెన్నూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడి పోలీసులతో బందోబస్తుపై పలు సలహాలు, సూచనలు చేశారు. శంకుస్థాపనలు చేసే స్థలాలు, సభా వేదికను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై అధికారులతో ఆయన చర్చించారు. డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాల్లో పూర్తిస్థాయి నిఘా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సిపి శ్రీనివాస్ వెంట పెద్దపల్లి డీసీపీ చేతన్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మందమరి సిఐ శశిధర్ రెడ్డి హెచ్చరించారు. రామకృష్ణపూర్లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే4 గడ్డ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, కాలనీలో ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలైన తమ బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాగే సైబర్ మోసాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు. పనికివాని దానికి ఈ పొలిటికల్ దానికి రిలీజన్ పరంగా మత విదేశాలు రెచ్చగొట్టేటట్టు అట్లాంటి వాటికి పెట్టి పేర్పించుడు, వాటిని మీరు సపోర్ట్ చేసుడు అట్లాంటి చేసుకోకండి. దయచేసి అందరూ కూడా దానికి అన్నింటినీ లీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. మెయిన్గా వచ్చినట్టయితే ఈ ఏరియాలో మనకు సీసీ కెమెరాలు ఉన్నాయా? మీ కాలనీలో లేవు. సీసీ కెమెరా లేవు. గవర్నమెంట్ ఏదో పెట్టిందని చెప్పి ఆశపడకండి. సీసీ కెమెరా లేవు సార్, గవర్నమెంట్ పెట్టింది కావచ్చు అనకండి. అన్ని ప్రభుత్వమే పెట్టేయాలి, అన్ని అది ఇవ్వాలని చెప్పి అనుకోకండి. ఏమున్నది ఇవ్వాలి, రేపు మీరు దావ చేసుకున్నట్టు కాదు. ప్రతి ఇంటికి చేసుకున్నా కూడా మీ ఏరియాకు మీ గల్లీలో 4 సీసీ కెమెరాలు వస్తాయి. మంచి అవునా కదా? పెట్టుకోవాలి, చేసుకోలేరని కాదు, చేసుకోవాలి. తాగేందుకైతే దావ చేసుకునేందుకైతే పైసలు పట్టుకొని పోతారు కదా. కోడి కూరవతో అంటే పైసలు పట్టుకొని పోతావు తినేందుకు, అవన్నీ ఉంటాయి. ఈ మంచిని తీసుకున్న కెమెరాలు ఎందుకోసం? మీకోసం ఈ కెమెరాలు ఉన్నాయి. ఎందుకోసం? రేపు పొద్దుగాల చెప్పైనా తర్వాత మాట్లాడు. రేపు పొద్దుగాల ఏం జరిగినా, ఒక బండి వచ్చి గుద్దినా, లేకపోతే ఇంకే సంథింగ్ ఏదో జరిగింది, ఒక కిడ్నాప్ జరిగింది, లేకపోతే ఇంకే దొంగలు పడ్డారు, ఏదైనా కూడా కెమెరాలు ఉంటాయి. చేసేటోళ్ళు కూడా ఇక్కడ రారు, భయపడతారు. ఫస్ట్
కెమెరా ఏ పని చేసి ఉన్నా కూడా ఫస్ట్ మీ గలీలో కెమెరాలు ఉన్నాయి లేవో చూసుకున్న గరి పని చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కెమెరాలు ఉన్నాయంటే మీ దరిదాలు కూడా ఎవరు మీ బండి ఇక్కడ పెట్టిపోయినా కూడా రేపు పొద్దుగా ఈ కెమెరా ఉన్నదంటే దానికి సెక్యూరిటీ ఉంటుందయ్యా. బండి దగ్గరికి ఎవరు బండి ముట్టుకున్నా కూడా కెమెరా చూసి వాడు అటే పోతాడు. అవునా కదా? అది కెమెరాలో ఒక కెమెరా అంటే 100 మంది. ఇలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కొమరంభీం జిల్లా తిరాని మండల కేంద్రంలో తుడుందెబ్బ అఖిలపక్షం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికలలో తమ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ షరతుల పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలో ఇంట్లో ఒక్కరికే రుణమాఫీ చేస్తామని చెప్పారంటూ ప్రశ్నించారు. అలా అంటే ఇంటికి ఒక్క ఓటేసే వాళ్ళమని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ బుద్ధి బయటపడిందని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. అనంతరం రెబ్బన ఎస్ఐ చంద్రశేఖర్ ప్రజలకు ఇబ్బంది అవుతుందని రాస్తారోకోను విరమింపజేయడంలో కోరటంతో అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ సునీల్ కుమార్ దేశ్పాండేకు వినతి పత్రం అందించారు. చేతులున్నారు ఒక భోజనము ఏర్పాటు చేసి ఆ భోజనానికి పిలిపించి కొంతమందికి అన్నం పెట్టడము, కొంతమందికి అన్నం పెట్టడము పోవడం అనేది కొంత చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అందరికీ సంపూర్ణంగా భోజనం పెట్టండి. రైతు అంటే రైతు పరిస్థితి ఆలోచించండి. ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టడానికి రైతు ఎంత కష్టపడుతుండో పెట్టుబడి పెట్టాలి. ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నదో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు చూస్తుంది. ఈరోజు కుటుంబంలో ఫ్యామిలీ అనేది 2 కావచ్చు, 3 ఉండవచ్చు. కానీ 3 2 బెరిసెత్తుగా రైతు రుణమాఫీ అనేది ఇద్దరికి కాకుండా ఇంటిలో 2 లక్షలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రుణమాఫీ కావాలి. ఎందుకంటే ఎవరు ఉన్నోళ్ళకి వచ్చి లేనోళ్ళకి లేదనుకుంటా కాకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ అనేది అవసరం. ఏంటంటే ఈరోజు తీసుకోవచ్చు, బ్యాంకులో 2 లక్షలు ఉండవచ్చు, 3 లక్షలు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరూ కూడా సమానంగా ఎలాంటి బేషరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ఎందుకంటే ఆ రోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఓటేసి అంటే ఆ రోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళంటే కుటుంబానికి ఒకటే ఓటేసేయాలి కదా. ఇవాళ ప్రభుత్వము అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈ రోజు చూడండి, రైతు బంధు పడక ఎన్నో అవస్థలు పడుతున్నారు. గతంలో రైతు బంధు పడి 2 సార్లు పడేది, ఇప్పుడు రైతు బంధు పడతలేదు, రుణమాఫీ పడతలేదు. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వడ్డీలలో తెచ్చుకొని వాళ్ళ రైతులందరూ కూడా వ్యవసాయం చేయక చాలా ప్రాబ్లం పడుతున్నారు. కాబట్టి తప్పకుండా బేషరతుగా 4 లక్షలు ఉన్నా కూడా నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేయి. ఎందుకంటే నీకు అనవసరం. ఎక్కువ వాడు వాళ్ళు రెన్యువల్ చేస్తారు. కానీ దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకునేది ఒకటే, రుణమాఫీ అనేది ఎన్ని లక్షలు ఉన్నప్పుడు కూడా 2 లక్షల వరకు నువ్వు రుణమాఫీ చేసి కుటుంబానికి ఒకటి చేసినా మాకు సంతోషమే. కాబట్టి ఎన్ని లక్షలు ఉన్నా కూడా రుణమాఫీ చేయడం అనేది వాస్తవం చేయాల్సిందే. కానీ ఇక్కడ వడ్డీ ఉన్న మాత్రం ఎక్కువ 2 లక్షల కంటే ఎక్కువ మాత్రం వడ్డీ కట్టాలంటే రైతులు కట్టలేని పడుతున్నారు. కాబట్టి బేషరతుగా ఎలాంటి ఎక్కువ డబ్బులను బ్యాంకులో కట్టకుండా బేషరతుగా మీరు రుణమాఫీ చేయని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు మా ఐక్యరాజ్య సమితి ఐక్య కమిటీ ద్వారా కూడా మేమందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రుణమాఫీ కోసం ప్రజల పక్షాన్ని ఉంటామని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీని ఈరోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో తిర్యాని మండలి తరఫున ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరం వేయడం జరుగుతుంది. దీన్ని ఇలాగే అంటే ఈ కార్యాచరణ ఇట్లానే ఉంటే అతి త్వరలో జిల్లా కేంద్రం మండల కేంద్రం జిల్లా కేంద్రం అంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా రైతులందరము కలిసి ఏకధాటిగా రుణమాఫీ కోసం పోరాడతామని రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం. ప్రకారంగా రైతులకు రుణమాఫీ అంటే ఈ 2 లక్షల లోపు రుణమాఫీ కూడా దాదాపుగా 100లో ఓన్లీ 20 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. 80% మంది వివిధ కారణాలతోటి బ్యాంకర్లు కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఏదైతే రైతుల లోపల ఆధార్ కార్డులో కానీ పట్ట పాస్బుక్లో కానీ చిన్న తప్పులు ఉంటే అలాంటి తప్పులు ఉన్నప్పుడు ఇంతకుముందు తాపీ సంఘం భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇసుక కొరత వల్ల తాము నానా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే అధికారులు స్పందించి ఇసుక కొరత లేకుండా చూడాలని నాయకులు కోరారు. బెల్లంపల్లి పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రతినిధులు మాకున్న సాధక బాధలు చెప్పుకోనికి
కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మా విన్నపం చెప్పుకోవడానికి వచ్చినాం. అసలు విషయం ఏమిటంటే గత 2 నెలల నుంచి బెల్లంపల్లిలో ఇసుక అనేది లేక ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మీద ఆధారపడి దాదాపు ఒక 3,000 మంది కార్మికులు పని లేక రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి అధికారులకు విన్నపం ఏంటంటే మాకు ఇసుక సప్లై తొందరగా ఇస్తే మేము పనులు చేసుకొని పండుగల సందర్భంగా ఉపవాసాలు ఉండే పరిస్థితి వచ్చింది. ఆ విన్నపించుకోవడానికి ఆ సమస్యను పరిష్కరించని అడగనికి మేము శాంతియుతంగా వచ్చినాం. ఇది మా పొలాల అమావాస్య పండుగ సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి 3 రోజుల ప్రభుత్వం సెలవు దినాలు ప్రకటించాలని నేతకాని సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమౌళి డిమాండ్ చేశారు. 3 రోజుల సెలవు దినాలు ప్రకటించాలని కోరుతూ నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కోళ్ల రాజమౌళి అనపర్తి యువరాజ్ మాట్లాడుతూ స్వర్గస్థులైన పూర్వీకులకు గోవులకు పూజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఎంతో సంతోషంగా పొలాల అమావాస్య పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నేతకాని ఉద్యోగులు విద్యార్థులకు సెలవు ప్రకటించాలని తమ మనోభావాలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనూష, కొండగొర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలోని నేతకానీలు ఉన్న ప్రతి జిల్లాలో కూడా పొలాల అమావాస్యకు 5 రోజులు పండుగలో 3 రోజులు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి నేతకానీలకు అతిపెద్ద పండుగ అయిన పొలాల అమావాస్య పండుగను అధికారికంగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకానీలు ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వినతి పత్రాలు కలెక్టర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కానీ తెలియజేసేది ఏంటంటే నేతకాని సామాజిక వర్గానికి అతిపెద్ద పండుగ అయినటువంటి పొలాల అమావాస్యకు అధికారికంగా గుర్తించి అధికారికంగా ఏదైతే ఉద్యోగులకు కానీ అటు విద్యార్థులకు కానీ 2 రోజులు సెలవుగా ప్రకటించాలని చెప్పేసి మంచిర్యాల జిల్లాలోని స్థానిక పాలనా అధికారికి వినతి పత్రం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా మా పెద్దల్ని దేవుళ్ళుగా కొలిచేటువంటి ఆ పండుగ. మరి అదే కాకుండా పొలాల అమావాస్య పండుగ రోజు మరి మట్టి విగ్రహాలను నందీశ్వరుని మేము తయారు చేసుకొని 3 రోజులుగా మేము దాన్ని ప్రతిష్ఠించుకొని నిమజ్జనం చేసే అటువంటి ఉంటుంది. ఆ రకంగా మరి మా సంస్కృతిలో భాగంగా మరి దండారి కూడా ఆడడం అటువంటిది ఉన్నది. మరి అంతేకాకుండా గౌరవం చేసి మా ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటాం. ఇట్లా 5 రోజులుగా పండుగ జరుపుకుంటాం. కాబట్టి దయచేసి మరి ఏదైతే మా నేతకాని సామాజిక వర్గాన్ని గుర్తించి ఇవల్ల అన్ని సామాజిక వర్గాలకు మరి సెలవు దినాలు ప్రకటించారు. అదేవిధంగా మా ఆచారాలు మా వ్యవహారాలు ఇలా మా సామాజిక వర్గాన్ని కూడా గౌరవించి మాకు కనీసం ఒక 3 రోజులు 5 రోజుల సెలవు 5 రోజులు మా పండుగ ఉన్నప్పటికీ 3 రోజుల సెలవు దినాన్ని ప్రకటించి ఇలా మా సామాజిక వర్గాన్ని మా సంస్కృతిని గౌరవించాలని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించారని ఆయన ఆరోపించారు. కులగణన చేపట్టే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘాల నాయకులు హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 5 రోజులు పూర్తవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచాక బీసీలను మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. మా ఆకాంక్షను గుర్తించడంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు కులగణన అంశం మీద దాట వేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 15 క్లాస్ 4A ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం ఉన్నది. మీరు గొంతమ్మ కోరిక కాదు, ఈ రాజ్యాంగం చెప్తున్నటువంటి ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఉద్యమం చేస్తూ ఉంటే మరి మొన్న ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మరి మేము అధికారంలో వస్తే కులగణన చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా
మరి నిర్లక్ష్య వైఖరి దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది. దీన్ని బీసీ సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీసీలుగా, బీసీ సంఘాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగా నిలబెట్టే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ నెలకొనే విధంగా వ్యవహరించదు. మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మరి దాన్ని సూచన తప్పకుండా అమలు చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ఆ బీసీ కులగణన వేయాలని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉద్యమం చేస్తూ ఉంటే మరి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ కులగణన మీద మరి తాత్సారం చేస్తూ ఉన్నాడు. దీన్ని బీసీ సమాజం గమనిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీరు స్పష్టమైన వైఖరి ప్రకటించి తొందరలోనే మరి మా న్యాయమైన డిమాండ్, మా ఆకాంక్ష కులగణన చేసి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తాం. పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్లో కదలిక లేదు. రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా, బీసీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవుల ఆశ కోసం బీసీ ప్రజానీకానికి డోకా చేయడానికి సిద్ధపడుతున్నారని బీసీ ప్రజలు గుర్తిస్తున్నారు. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదు. తక్షణమే బీసీ నాయకుల ఆమరణ దీక్షను విరమింపజేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకోవాలి. మా న్యాయమైన డిమాండ్ అయినటువంటి కులగణని సత్వరం చేపట్టాలి. మీరు మీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్తున్నారు. పార్లమెంటులోనే రాహుల్ గాంధీ గారు బీసీ జనగణన చేపడతామని చెప్పేసి ఒక పవిత్రమైన హామీలాగా మెజార్టీ వర్గమైన బీసీలకు ఇచ్చారు. మీరు మాత్రం రాష్ట్రంలో రాహుల్ గాంధీ హామీని తొంగలో దొక్కుతూ మీ పదవిని కాపాడుకునే పనులు ఉన్నారు. మీరు ఈరోజు హైడ్రా కార్యకలాపాలు చేపట్టినా, పెద్ద పెద్ద సార్ల ఇంట్ల ముందు బుల్డోజర్లు పెట్టినా అది నిజంగా సుపరిపాలన అనిపించుకోదు. ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గమైన బీసీల ఆకాంక్షలు నెరవేర్చడమే నిజమైన ప్రజాస్వామ్యమని రేవంత్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి సత్వరమే బీసీలకు ఇచ్చిన హామీని నిలబెడుతూ బీసీ నాయకుల ఆమరణ దీక్షను విరింపజేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మెజార్టీ వర్గమైన బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాము. జై ఫూలే. నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న సిపిఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. రామకృష్ణపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకే సానుకూల బడ్జెట్ను కేటాయించి ఇతర రాష్ట్రాలకు కేటాయించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆవేదన చెందారు. సెప్టెంబర్ 11 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికంగా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తనకు ఏమీ పట్టనట్టుగా పర్యటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 10 నెలలు గడుస్తున్నా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇప్పటికీ పూర్తి చేయకపోవడం తాను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మరి బడ్జెట్ కేటాయించకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో ఈ కేంద్రంలో ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తారని చెప్పి మరి ఎన్నికల్లో చెప్పడం అనేది జరిగింది. మరి ఏదైతే ఇలా రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ షరతులు లేకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి ఇలా సిపిఐ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇవన్నీ విషయాల మీద రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహించాలని చెప్పి మరి ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా నిర్మించారో
వాటిని ఇందిరమ్మ ఇళ్ళగా ఇస్తారని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పేదలకు ఇవ్వకపోవడం, ఇవాళ రేషన్ కార్డులు కూడా కొత్తవి ఇవ్వక మరి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ప్రతిదానికి రేషన్ కార్డు ముడిపెట్టడం వల్ల ఇలా ఫీజు రియంబర్స్మెంటే కావచ్చు, ఇలా ఏవైనా సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా ఇలా రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఇలా ప్రభుత్వం మరి రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారే తప్ప ప్రక్రియ ప్రారంభించడం లేదు. ఇలా అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా ఆన్లైన్ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని చెప్పి ఇలా పెన్షన్స్ కూడా ఇలా వృద్ధులకు, విడోలకు, వితంతులకు పెన్షన్ లేక కూడా ఇలా సంవత్సరానికి ఎక్కువైపోతూ ఉంది. కాబట్టి అవన్నీ కూడా చేయాలని చెప్పి ఇలా 200 యూనిట్లు ఏదైతే గృహజ్యోతి ఉన్నదో కరెంటు, దానికి సంబంధించి కూడా చాలా మందికి రావడం లేదు. అవి కూడా పరిష్కరించి మరి మళ్ళీ దరఖాస్తులను పరిశీలించాలని చెప్పి మరి ఈ సమస్యలన్నిటిపై కూడా సెప్టెంబర్ 2 తారీఖు రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల సందర్భంలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఇంటిగ్రేట్ మార్కెట్ కానీ, అదేవిధంగా ఇండ్ల పట్టాలకు సంబంధించి కూడా అప్పుడు డీడీలు తీసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకా పోయినటువంటి అనేక మంది కూడా ఇవాళ అవి పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరిని అడగాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. ఎంఆర్ఓ గారిని అడిగితే అది ఎమ్మెల్యే గారు చెప్తేనే మళ్ళీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించి ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పెన్షన్స్, గవర్నమెంట్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వడం ద్వారా ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉన్నది. దాని వెంటనే ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలలో అంతటా కూడా బ్యాంకుల ద్వారా పేమెంట్ జరుగుతూ ఉన్నది. మన కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలలోనే ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా బ్యాంకుల ద్వారా ఇచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు కానీ, డంప్ యార్డ్ కానీ లేకపోవడం వల్ల ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు మరి దృష్టికి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తీసుకుపోతున్నారా లేదో తెలియదు. మరి ఇప్పటికైనా కూడా ఈ సమస్యల మీద ఎమ్మెల్యే గారు స్పందించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, స్థానికంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పనులు చేయకపోతే ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఈ ఎమ్మెల్యే కూడా అదే పద్ధతి వస్తాయని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. గుర్తు తెలియని దుండగులు ఓ లీడర్ ఇంటికే స్కెచ్ వేశారు. పక్కా ప్లాన్తో ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమూల్ మండలంలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దొంగలు లీడర్ ఇంటికే స్కెచ్ వేశారు. పక్కా ప్లాన్తో ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో ఉడాయించారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమూల్ మండలంలో కలకలం రేపింది. పెద్దమూల్ మండలం మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లోనే ఈ దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి మండలం మాజీ వైస్ ఎంపీపీగా పనిచేశారు. గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లి శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు విరగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి దాదాపు 18 తులాల బంగారం, సుమారు 26 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తాండూరు రూరల్ సీఏ అశోక్ కుమార్కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ను తెప్పించి గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన విధానంపై రూరల్ సీఏ అశోక్ కుమార్, ఎస్ఐ గిరిలు ఆరా తీశారు. పెద్దమూల్ మండలం మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లో చోరీ జరగడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మేము హైదరాబాద్ పోయినాము. పొద్దుగా 6 గంటలకు వెళ్ళిపోయినాము. హాస్పిటల్ చూపించుకొని ఎప్పుడు పోయినారు? ఎంత తారీఖు? 28 తారీఖు పోయినాం. 28 తారీఖు పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరి గుట్ట పోయినాం. అన్నట్లు 6 గంటల దాకా వేరే పనులు ఉండే హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరి గుట్ట పోయినాము. ఎప్పుడు 28 తారీఖు 7-8 గంటలకు ఆడ దర్శనం చేసుకున్నాము. చేసుకుని రాత్రికి ఉండి పొద్దున లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళా ఇంటికి వచ్చినాం. 12:30 అయింది అన్నట్లు. అంటే రాత్రి మధ్యాహ్నం? రాత్రికి 12:30కు వచ్చేసాం. నిన్న 29 తారీఖు వచ్చేటప్పుడు కదా ఇంటి ఇది అయిపోయింది. వచ్చి మీరు ఏం చూసారు?
ఇంట్లో తాళం తెలిస్తే తాళం లేదు, లోన కొండి పెట్టాడు. కొండి పెట్టి ఇంట్లోకి పోయి వాళ్ళు చేసి బయట తెచ్చిపోయాడు అన్నట్లు, బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నట్లు. బంగారు ఒక 20 తులాలు, ఎండి ఒక 30 తులాలు. ఇంకా వేరే ఏం పోలేదు. నగదేమన్నా నగదేం పోలేదు. మా బెడ్రూమ్ లో అయితే రాలేదు, మీదికి పోయాడు కానీ మా బెడ్రూమ్ లో ఏం ఉంటలేడు అన్నట్లు. ఇట్లా లాక్ నూకాడు, లాక్ తీసిండు కానీ అది తగ్గలేదు అన్నట్లు. మీద పెట్టి ఆ లాక్ లా తీయలేడు. పైన రూమ్ లో ఉండేనా? పైన రూమ్ లో ఉండే బంగారు బీరువాలు ఉండే. నగదేం పోలేదు. పెద్దేముల మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వస్తుంది. వాళ్ళు ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు. మనకి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని, తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము. తర్వాత విచారణలో భాగంగా మనకి వచ్చే క్రూస్ని బట్టి కేసు డిటెక్ట్ చేస్తాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆర్టీసీ బస్టాండ్ అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. బస్టాండ్ పరిసరాలలో నిలిచి ఉన్న మురుగునీటి కంపుతో ప్రయాణికులు కుదురుగా నిలబడలేకపోతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రధానంగా టాయిలెట్స్ లేక వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారు. చుట్టుపక్కల సుమారు 100 గ్రామాలకు కేంద్రం చెన్నూరు కావడంతో బస్టాండ్లో ప్రయాణికులు తాకిడికి నిత్యం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ ప్రాంగణంలో కనీస సౌకర్యాలు లేక రోజురోజుకు సమస్యలు తీవ్రతరమవుతున్నాయి. నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్లో కనీస వసతులు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ప్రయాణికులకు పూర్తి వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిలా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థల సహకారంతో మంచిర్యాల పట్టణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఆటో ప్రణాళిక సంఘం చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ గర్మిలా హెల్పింగ్ హ్యాండ్స్ ఆడిటోరియం సంస్థల ఆధ్వర్యంలో సుమారు 2500 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 43 మంది కంటి ఆపరేషన్ల నిర్ధారణ జరిగిందని, వారిలో 20 మందిని రేకుర్తి కంటి హాస్పిటల్లో కరీంనగర్కు తీసుకెళ్లడం జరిగిందని, ఆపరేషన్ అనంతరం వారిని తిరిగి మంచిర్యాల పట్టణానికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. పట్టణంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఇంకా ఎవరైనా ఆపరేషన్ చేసుకునేవారు ఉంటే 2వ విడతగా వారిని కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిబంధనలు చెప్పారు, దాన్ని తూచా తప్పకుండా మీరు పాటించాలన్నది నా యొక్క రిక్వెస్ట్. తర్వాత మీకు మళ్ళీ యథావిధిగా ఈ మొత్తం నల్ల కళ్ళద్దాలు పోయి మళ్ళీ తెల్ల కళ్ళద్దాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు దాదాపుగా ఒక 1000 నుంచి 1500 విలువ చేసే మందులు కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు అన్ని విధాల సౌకర్యాలు ఉండే విధంగా అక్కడ మీకు మంచి ఆపరేషన్తో పాటు మీకు అక్కడ వసతి, అదేవిధంగా మంచి భోజనం కూడా రేకుర్తి హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను నిరుపేదలైనటువంటి మంచిర్యాల పట్టణమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా మీ లోపల ఎవరైనా మీ వాడలో కానీ మీ దగ్గరలో ఎవరైనా నిరుపేదలు ఉండుంటే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే తప్పకుండా ఇప్పుడు నేను ఏవైతే సంస్థలు చెప్పానో ఆ సంస్థలను సంప్రదిస్తే మీరు మమ్మల్ని ఎవరిని కలిసినా మీకు ఫ్రీగా మీకు ఆపరేషన్ చేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సందర్భంగా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ పెద్ద మనుషులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. భవిష్యత్తు లోపల తప్పకుండా మీ అందరి ద్వారా మేము కోరేది ఒకటే, ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటుగా కృషి చేసిన వాళ్ళు వాలంటీర్స్ చాలా కృషి చేశారు. ఆ వాలంటీర్స్ మీతో 2 రోజులు అక్కడ ఉండి ఆపరేషన్ పూర్తి తీసుకొచ్చారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుండి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీకు ఈ యొక్క కార్యక్రమంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా బాగుండాలని, మీ ప్రార్థనలో భగవంతుని కోరుకోవాలని ఇదొక్కటే నేను మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి, మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా మీకు ఇవే కాకుండా ఇంకా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు వచ్చినా త్వరలోనే మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల, అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యం లోపల లయన్స్ క్లబ్ ఇంకా ఇతరత్ర కొన్ని సంస్థలు ఐఎంఏ వాళ్ళ సహకారంతో మీ అందరికీ ఉచితంగా మనం హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తాం. హెల్త్ క్యాంపులలో కూడా మీకు ఎవరికి
ఇబ్బంది వచ్చినా దీర్ఘకాలిక ఇబ్బంది ఏదైనా జరిగితే మాత్రం తప్పకుండా అది కరీంనగర్ హైదరాబాద్ అయినా తీసుకువెళ్ళి మీకు ఆ యొక్క దానికి సంబంధించినటువంటి చికిత్స ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకమైన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అనేది 210 దేశాలకు పైగా ఇప్పుడు సేవా కార్యక్రమం చేస్తున్నది. మనది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కలిపి 320G లైన్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అంటాము. ఈ 320G లైన్ డిస్ట్రిక్ట్లో సేవా కార్యక్రమం అనేక నడుస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఉచిత నేత్ర చికిత్సా శిబిరం అనేది ప్రతి ఊళ్ళో కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళలేక ఖర్చులు భరించలేక వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్ చేసి మేము ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఉచిత ఆపరేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే రేకుర్తి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అన్ని రకాల పరీక్షలు చేసి తర్వాత లోపల మంచి క్వాలిటీ లెన్స్ వేస్తారన్నమాట. అవి ఇంపోర్టెడ్ లెన్స్. ఆ లెన్స్ వేయడం ద్వారా వాళ్ళకి మంచి కంటి చూపు వస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు మసగా ఉన్న వాళ్ళందరూ ఈ ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ప్రేమైన వాళ్ళ పలకరించారు, వాళ్ళందరినీ పలకరించారు. వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా జరుగుతుంది. గత సంవత్సరం కూడా మనం లయన్స్ క్లబ్ గర్మిల ద్వారా 600 ఆపరేషన్ చేయించడం జరిగింది. వాళ్ళని చాలా ఆనందంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రేకుర్తి కంటి హాస్పిటల్ ఉదార నేత్ర వైద్యశాల యొక్క చైర్మన్ కొండా వేణుమూర్తి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ చిద్రా సురేష్ గారి సహకారంతో గర్మిల్లా లయన్స్ క్లబ్, మరి అదేవిధంగా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఎల్పీ హైండ్స్ సహకారంతో ఈరోజు ఈ వాలంటీర్స్ కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఈ అందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే వాటి కంటి చూపు సరిగా లేనట్టయితే వాళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ని మీరు సంప్రదించవచ్చు, లేదా మన ముఖేష్ అన్న గారిని మీరు సంప్రదించవచ్చు. ఈ విధంగా సంప్రదించే మీకు కంటి చూపు చెప్పించే బాధ్యత అనే లయన్స్ క్లబ్స్ మీరు తప్పకుండా తీసుకుంటాయి. ఈ రాబోయే మీరు ఆనందంగా గడపాలనే లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం. హైదరాబాద్లోని అడిక్మేట్ డివిజన్ పరిధిలోని రామ్నగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారించిన తర్వాత హైడ్రా అధికారులు కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్లోని అడిక్మేట్ డివిజన్ రామ్నగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రామ్నగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమంగానే నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఇక్కడ విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన యంత్రాంగం అక్కడికి కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించి కూల్చివేతలు చేపట్టింది. ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2న శ్రావణ మాసం చివరి సోమవారం అమావాస్య రోజు వికారాబాద్ ప్రముఖ పుణ్యక్షేత్రం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం, స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. చివరి సోమవారం సెప్టెంబర్ 2వ తేదీ అదే రోజు అమావాస్య కూడా. ఆ రోజు మా ఆలయ చైర్మన్ ఎస్పీఎఫ్ కుటుంబ సభ్యులచే స్వామివారికి మహారుద్రాభిషేకం, తదనంతరం 11 గంటలకు భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ఓడిబియ్యం సమర్పించుకొని అలాగే స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించి బుగ్గరామలింగేశ్వర అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులకు మనవి. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రంగారెడ్డి జిల్లా నాగదుర్గల్లో బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాదర్గుల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సభ్యత్వ నమోదు వర్క్షాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్లాలని చెరుకుపల్లి వెంకటరెడ్డి సూచించారు. బడంగ్పేట్ కార్పొరేషన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా 60% ఓట్లు సాధించడం వెంకటరెడ్డి తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 31న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, బందోబస్తు ఏర్పాటు పరిశీలించిన రామగుండం సిపి శ్రీనివాస్. రామకృష్ణపూర్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న మందమరి సిఐ శశిధర్ రెడ్డి. కొమరంభీం జిల్లా తిర్యానిలో తుడుందెబ్బ అఖిలపక్షం ఆందోళన. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. లీడర్ ఇంటికి కన్నం వేసిన దొంగలు. పక్కా ప్లాన్తో ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాల చోరీ. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటన. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.